ఆర్ఎంపీ డాక్టర్లు మనం పోవాలనుకుంటే మాత్రం పోదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కేవలం 10% మాత్రమే ఉన్నింది వైద్యము మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు 40%కి వచ్చినాము. ఇంకా 60% జనాభాకి, అంటే ఎస్పెషల్లీ నేను పల్లెల గురించి మాట్లాడుతున్నాను, 60% జనాభాకి డాక్టర్లు లేరు గాన వీళ్ళని చూసేది ఆర్ఎంపీ వైద్యులే గాన ఇప్పట్లో మనం ఒక 10-15 ఏళ్లలో వీళ్ళని ఆపలేము. కాలక్రమేణా ఈ వ్యవస్థ మారితే వాళ్ళే అంతరించిపోతారు. నమస్తే, నేను మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డిని. ఈరోజు మనం డాక్టర్ గోవిందరెడ్డి గారు, యూరాలజిస్టు, కర్నూలులో ఆల్మోస్ట్ ఒక 30 years ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కొన్ని వీడియోలు చూసి అసలు గోవిందరెడ్డి గారికి ఏం పని లేదా, రాజేంద్ర రెడ్డి గారికి ఏం పని లేదా, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకోక అనే వర్షను టీజీఎంసీ వాళ్ళు కొంతమంది అనుకునే అవకాశాలు ఉన్నాయి సార్. అట్లాంటి దానిలో ఇలా గోవిందరెడ్డి గారితో పర్సనల్గా మాట్లాడదామని వచ్చిన. అసలు వాళ్ళు ఏంది, వారు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు మన దగ్గర వైద్యంలో అసలు వ్యవస్థ ఎట్లుంది, వైద్య వ్యవస్థ ప్రజలకు నాణ్యమైన వైద్యం ఇస్తున్నామా, లేకపోతే ఏదో అరాకొర వసతులతోనే వైద్యం నడిపిస్తున్నామా? 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో వైద్యం అనేది ఏ విధంగా జరుగుతుంది, దాని గురించి క్షుణ్ణంగా కొద్దిగా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు వైద్యం గురించి కొంత గ్రామీణ వైద్యమైన పోరాటాలు, ఐఎంఏ వాళ్ళ పోరాటాలు, టీజీఎంసీ వాళ్ళేమో అసలు మొత్తమే నకిలీ వైద్యులు ఉండకూడదు, ఇట్లాంటి క్రమంలో అసలు ఏది క్లారిటీ లేదు. ఉండాలన్నా ఉండకూడదా గ్రామీణ వైద్యులు? ఒకవేళ ఉంటే వాళ్ళ పరిధి ఏంటి? ఒక్కసారి సార్ చెప్పండి. మనకి స్వాతంత్రం వచ్చి చాలా ఏళ్ళైనా కూడా సార్ పల్లెల్లో కానీ మండలాల్లో కానీ డాక్టర్లు లేరు, అంటే ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు. ఉన్నది ఆర్ఎంపీ వైద్యులే, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఇన్ని ఏళ్ళైనా కూడా ఇంతమంది ఉత్పన్నమవుతున్నా కూడా డాక్టర్లు పల్లెలకి ఎంబీబీఎస్ డాక్టర్లు పోవడం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. గ్రామాల్లో వసతులు లేవు, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ అంటే మనం కోరుకునేంత డెవలప్మెంట్ లేదు. కొనుగోలు శక్తి కామన్ మ్యాన్కి చాలా తక్కువ ఉంది. ఇప్పటికీ 75% జనాభా పల్లెల్లో ఉంటున్నారు. వాళ్ళ ఎకానమీ చాలా తక్కువ ఉంది. ఈ దేశంలో 60% జనాభాకి కేవలం 100 రూపాయల కంటే తక్కువ దినానికి సంపాదిస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వాళ్ళ కొనుగోలు శక్తి ఎంత ఉంటుందో మనకు అర్థమవుతుంది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు డాక్టర్లు పోయి అక్కడ వాళ్ళు నేర్చుకున్న వైద్యం ప్రాక్టీస్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. కేవలం సిమ్టమ్స్ మీదనే గుణాల మీదనే వైద్యం చేయడం అనేది కాని పని. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మల్టీఫెసెటెడ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇది జరగడం లేదు, డాక్టర్లు పల్లెలకు పోవడం అనేది. అందులోనూ ఈ పల్లెల నుంచి వచ్చే డాక్టర్లు కరువు అయిపోయినారు, అది కూడా వాస్తవం. 60 నుంచి 70% సీట్లు కేవలం శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్, ఏసీ క్యాంపస్ నుంచి వస్తున్నారు. వారు వెళ్ళి పల్లెల్లో వైద్యం చేయాలి అంటే వారు నేర్చుకునేందుకు చాలా పెద్ద పెద్ద సిటీల్లోనూ లేకపోతే అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ వైద్యం చేయాలనే తపన ఉంటుంది. వాళ్ళని వెళ్ళి పల్లెల్లో చేయమంటే వాళ్ళు చేయలేరు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు సరే వీళ్ళు వెళ్ళలేరు, బాగానే ఉంది ఇక్కడ వరకు. మీరు అన్నట్టు వసతులు లేవు, లేకపోతే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఫెసిలిటీస్ ఆఫ్ ల్యాబ్స్ లేవు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ప్రజల బాగోగులు ఎవరు పట్టించుకోవాలి? ఇవి లేవు అనే విషయము మన ప్రభుత్వాలకు తెలుసు, ఐఎంఏ డాక్టర్ తెలుసు, అందరికీ తెలుసు, డాక్టర్స్కి. మరి ఇప్పుడు గ్రామీణ వైద్యులు అనేది ఒక సమస్యగా ఉంది. ఇప్పుడు ఈ సమస్యని మరి వదిలేద్దామా, లేదు దాని గురించి ఏమన్నా చేద్దామా? చెప్పండి.
కెమెరా. దాని గురించి ఐఎంఏ వాళ్ళు కానీ టీజీఎంసీ వాళ్ళు కానీ చాలా ఎక్కువ పోరాటం చేయాల్సి ఉంటుంది. ఓకే వాళ్ళు చేయాల్సిన పోరాటం చేయకుండా వాళ్ళు ఎక్కడెక్కడో పోరాటం చేస్తున్నారు. ఓకే అది తప్పు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన హెల్త్ బడ్జెట్ కేవలం తెలంగాణ హెల్త్ బడ్జెట్ కేవలం 4% ఉంది. ఓకే అంటే 12,000 కోట్లు పైచిలుకు. ఓకే దీంతో మనము హెల్త్ అందించగలము అని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే అవుతుంది, ఓకే వాస్తవం కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు 6 నుంచి 7,000 మంది డాక్టర్లు గవర్నమెంట్ సెటప్లో ఉన్నారు. ఓకే అది WHO చెప్పినట్లు 1000 మందికి ఒక డాక్టరు అని అనుకుంటే అంటే గణాంకాల ప్రకారం ఓకే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో దగ్గర 10 నుంచి 20 మంది డాక్టర్లు ఉండాలి. ఒక డాక్టరే ఉన్నారు. ఓకే సో ఈ గవర్నమెంట్ డాక్టర్లు 6 నుంచి 7,000 మంది మాత్రమే ఉన్నారు. ఓకే వాళ్ళని మనము ఈ విధంగా అనుకుంటే 1000 మందికి ఒక డాక్టర్ని అనుకుంటే 40,000 మంది గవర్నమెంట్ డాక్టర్లుగా ఉండాల్సి ఉంటుంది రిక్వైర్మెంట్. కనీసం మనము అట్లా అనుకోకపోయినా కనీసం ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అనుకున్నా కూడా 1,500 మందికి ఒక డాక్టర్ అనుకోవాలి. అట్లా అనుకున్నా కూడా 27,000 మంది డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు అవసరం రిక్వైర్మెంట్. అలా కాకుండా ఇంకా మంచి సెటప్ 3,000 మందికి ఒక డాక్టర్ అనుకున్నా కూడా 13,000 మంది డాక్టర్లన్నా అవసరం ఏర్పడుతుంది. సో ఇంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని పూడ్చకుండా, ఈ గ్యాప్ కోసం మనం పోరాడకుండా కేవలం ఆర్ఎంపీ వైద్యుల వల్లే వ్యవస్థ అంతా పోయింది, ఆర్ఎంపీ వైద్యుల వల్లే ఇవంతా అరాచకం జరుగుతుంది, అందరూ చనిపోతున్నారు అని చెప్పడం అది హాస్యాస్పదం. ఓకే అంటే ఇప్పుడు ఇందులో నిజం లేదంటారు. అంటే ఆర్ఎంపీ వల్లనే ప్రజల జీవితాలు ఆగమవుతున్నాయి, ప్రజల ఆరోగ్యాలు ఆగమవుతున్నాయి అనేది ఇప్పుడు కొంతకాలంగా టీజీఎంసీ వాళ్ళు చెప్పేది. అంటే మేము కొన్ని మా డిస్ట్రిక్ట్స్ చూసాము. ఇప్పుడు గద్వాల డిస్ట్రిక్ట్ ఉంది. ఓకే 13 మండలాలు ఉన్నాయి. ఓకే 3 మండలాల్లో మాత్రం డాక్టర్లు ఉన్నారు, అంటే ప్రైవేట్ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు. ఓకే 10 మండలాల్లో ఎవరు లేరు. ఇప్పుడు నల్గొండ ఉంది, 31 మండలాలు ఉన్నాయి. దాంట్లో 7 మండలాల్లో మాత్రం డాక్టర్లు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు. 24 మండలాల్లో డాక్టర్లు లేరు. అదేవిధంగా సిరిసిల్ల తీసుకున్నా కూడా 13 మండలాల్లో 3 మండలాల్లో మాత్రం డాక్టర్లు ఉన్నారు, 10 మండలాల్లో డాక్టర్లు లేరు. అంటే ఈ డాక్టర్లు లేని కొరత చాలా ఎక్కువ ఉంది. డాక్టర్లు ఉత్పన్నం కావడం లేదంటే ఉత్పన్నం అవుతున్నారు. అయితే వారు పల్లెలకు పోయి లేకపోతే మండలాలకు పోయి వైద్యం చేయడానికి వాళ్ళు సుముఖంగా లేరు. అంటే ఎందుకని అనుకోవచ్చు? అంటే చెప్పాం కదా, ఇంతకుముందే చెప్పాము, అదే అక్కడున్న పరిస్థితులు, ఫెసిలిటీస్, వారికి ఉండడానికి వసతులు లేవు, వాళ్ళ ఫ్యామిలీ ఉండడానికి కూడా వసతులు లేవు. వాళ్ళకన్నా పిల్లలు ఉంటే పిల్లలు చదువుకోవడానికి మనకి నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ ఎంతసేపు సిటీలలో ఉన్నాయి తప్పితే మండలాల లెవెల్లో లేవు. మా నారాయణ లాంటి అటువంటి కాలేజెస్ మనం ఇవ్వగలిగితే, ఎందుకంటే ఎడ్యుకేషన్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ గాన ఎడ్యుకేషన్ చూస్తారు గాన దానికోసమన్నా గవర్నమెంట్ అటువంటి స్కూల్స్ని ప్రోత్సహించాల. వాళ్ళు కేవలం లాభాపేక్షతో మాత్రమే శ్రీ చైతన్య నారాయణ చూస్తున్నారు. అట్లా కాకుండా సర్వీస్ మోటోతో కూడా వాళ్ళు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వైద్యము విద్య అనేది 2 సర్వీస్ మోటోతో ఉండాలి గాన అటువంటి మోటో వస్తేనే, అటువంటి ప్యాషన్ వస్తేనే జనాలకు పనిచేయాలని ఇవన్నీ ముందుకు సాగుతాయి. సార్ మీరు అన్నది ఇదంతా నిజమే, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు చెప్పింది అన్నీ కూడా అక్షర సత్యము. ప్రజలకు కనబడేది, గవర్నమెంట్కి కనబడేది, మీ ఐఎంఏ డాక్టర్లకు కనబడేది అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ నుంచి సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. మరి ఆర్ఎంపీలు వద్దు అనుకుంటే చేసేవాళ్ళు లేరు అనేది మనమే చెప్తున్నాం. ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు, మరి ఆర్ఎంపీలను వద్దంటున్నాము. దీని పరిష్కార మార్గం ఏంది? అంటే దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి? అంటే ఈ పంచాయతీ అనేది ఎందుకు, ఈ పంచాయతీకి ఆన్సర్ ఏంటి? ఈ పంచాయతీకి ఆన్సర్ అనేది చాలా దూరంగా ఉంది, దగ్గరలో లేదు. మన ఎకానమీ ఇప్పుడిప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కిందకి వచ్చాము, జర్మనీని రీప్లేస్ చేస్తూ. అవును. అయితే మనది
జర్మనీకి మనకి 1% డిఫరెన్స్ తోని వన్ ఫోర్త్ వచ్చినాం ఇప్పుడు. ఫోర్త్ వచ్చాము. అవును. మనకి $3,000 ఒక్కొక్క వ్యక్తికి ఆ, అంటే పర్ హెడ్ ఎకానమీలో $3,000 ఉంది. అవును. $3,000 అని. కానీ మనలో ఉన్న ఈ దేశంలో ఉన్న 5% డబ్బు ఉన్న వాళ్ళ ఎకానమీ కన్నా తీసేస్తే మన స్థాయి ఎక్కడికి పోతుంది అంటే పాకిస్తాన్ కాదు కదా, ఆఫ్రికాలో ఉన్న సొమాలియా దేశాల కంటే తక్కువ మనము హెల్త్కి ఖర్చు పెడుతున్నాం అనేది చాలా క్లియర్ కట్. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు 1.8% మాత్రమే బడ్జెట్, కేవలం హెల్త్ బడ్జెట్ని ఇచ్చింది. అంటే 1,00,00,000 కోట్లతో మనం ఎక్కడికి పోలేము. ఎందుకంటే మనకి ఇంకా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉండడానికి క్వార్టర్స్ ఎవరికి లేవు. సో 24 గంటల ఇది నడపాలి అంటే హెల్త్ సెంటర్స్ మనకి క్వార్టర్స్ ఉండాలి, దానికి సంబంధించిన మిగతా వ్యవహారాలన్నీ ఉండాలి, అవన్నీ లేవు. చైనాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళది 100 లక్షల కోట్ల బడ్జెట్, మనది 1,00,000 కోట్లే. అదే విధంగా మనం కన్నా అమెరికా తీసుకుంటే 400 లక్షల కోట్లు ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే 400 లక్షల కోట్ల బడ్జెట్ అంటే మన ఎకానమీ కంటే ఎక్కువ ఉంది వాళ్ళ హెల్త్ బడ్జెట్. $4.9 ట్రిలియన్, మనది 3.4లోనే ఉన్నాం మనం $1 ట్రిలియన్. అయినా కూడా 20% జనాభాకి వైద్యం లేదు అమెరికాలో. సో అంత అడ్వాన్స్ కంట్రీలోనే వైద్యం లేకపోతే మన కంట్రీలో ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు 10% జనాభాకి మాత్రమే వైద్యం అందేది. ఇప్పుడు 40% జనాభాకి ఇన్ని ఏళ్ల తర్వాత 40% జనాభాకి అందుతోంది పల్లెల్లో. నేను చెప్పడం 75 ఏళ్ల తర్వాత కూడా. మరి 60% జనాభాకి వైద్యం ఎందుకు అందడం లేదని దాన్ని ఐఎంఏ వాళ్ళు, టిఎన్జిసి వాళ్ళు దాన్ని అన్వేషించి దాని పరిష్కార మార్గం వెతకాలి. నేనేమనుకుంటున్నానంటే పల్లెల్లో అక్కడ కూడా అడ్వాన్స్ కంట్రీస్ లో కూడా ఇది జరగడం లేదు. కానీ ఏమనుకుంటున్నానంటే ఈ ఎంట్రన్స్ విధానంలోనే మార్పు తీసుకుని రావాలా. 10% రిజర్వేషన్ టు ద స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ది విలేజెస్. విలేజ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించాలి. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇవ్వాలి. అట్లా చేస్తే గానీ ఫ్యూచర్లో కూడా ఇది మనం ఎంత అడ్వాన్స్ అయినా కూడా పల్లెలకు పోయి పనిచేయడం అనేది కనిపించదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మనకు ఈ హైదరాబాద్ సిటీలోనే తీసుకుందాం. స్లమ్స్ లో పనిచేయడానికి డాక్టర్లు లేరు, ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు, అది వాస్తవం. ఉస్మానియా మెడికల్ వాళ్ళే చెప్పుకున్నారు, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్ పక్కనే అంతా ఆర్ఎంపీలు ఉన్నారు స్లమ్స్ లోని. ఎందుకున్నారని ఐఎంఏ వాళ్ళు అన్వేషించాలా. ఎందుకు మనం ఏం చేయగలము ప్రజల కోసం? ఎందుకంటే వాళ్ళని అట్లా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మనం దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా వైద్యం అందిలేకపోతే అది మన బాధ్యత రాహిత్యం అని నేను అనుకుంటున్నాను. అదొకటి సార్. ఇప్పుడు మీరు అన్నట్టు గాంధీ మెడికల్ కాలేజ్ పక్కన లేకపోతే ఉస్మానియా మెడికల్ కాలేజ్ పక్కన ఎవరైతే స్లమ్స్లో పనిచేయనటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో మరి వీళ్ళు డబ్బే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని మన ఎన్ఎంసి రూల్స్ ప్రకారం కానీ ఐఎంఏ కానీ ఏం కట్టడి చేయడానికి లేదా అవకాశాలు? దీనికి ఎన్ఎంసి రూల్స్లో లేదు. ఎందుకు లేదంటే ఇన్ని ఏండ్లు మనం చదివిన తర్వాత పల్లెల్లో కానీ స్లమ్స్లో కానీ పనిచేయాలి అనే ఒక ఇది లేదు మనకి డైరెక్షన్. అది ఫ్యూచర్లో వస్తే బాగుంటుంది. ఎందుకంటే లేకుంటే మనం డెవలప్ కావడానికి 2046 కూడా మన ఎకానమీ 3rd రీచ్ అవుతాం, కానీ జనాలకు ఎంత అందుతుంది అనేది చాలా తక్కువ ఉంటుంది. కాన పల్లెల్లో పనిచేయడానికి, స్లమ్స్లో పనిచేయడానికి రాయితీలు ఇవ్వాలి. వాళ్ళు పోయి పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచాలి. దూరం ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్, నిజామాబాద్ రూరల్ ఏరియాస్ లో పోయి పనిచేయడానికి డెఫినెట్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి 70,000 to 1 lakh ఇస్తే వాళ్ళకి 1,50,000 నుంచి 2 lakhs ఇచ్చేటట్లా చూడాలి. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులు గవర్నమెంట్ పెంచాలి అని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు మీరు అన్నట్టు నేను కొన్ని వీడియోలో చెప్పినాను సార్, మీరు ఏదైతే ట్రైబల్ ఏరియాలో పోయి పనిచేసే వాళ్ళకి ఒక 50,000 ఎక్కువ ఇవ్వాలా, లేదు స్పెషాలిటీ చదివిన వాళ్ళకు ఒక 1 lakh ఎక్కువ ఇవ్వాలా,
ఇవన్నీ పెట్టినాను. కానీ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎలాంటి ఆలోచన కానీ ఐఎంఏ కానీ దీనికి ఐఎంఏ ముందర పడాలి సార్ మెయిన్గా. అవునండి, ఐఎంఏ ఇనిషియేట్ తీసుకొని సార్ మేము చదువుకున్నాము, మాకు వనరులు కావాలా, మాకు ఉద్యోగాలు కావాలని ప్రెషర్ తీసుకురావాలి గవర్నమెంట్ మీద. పొద్దుస్తమానం ప్రైవేట్ హాస్పిటల్ పెడతాము, ప్రైవేట్ హాస్పిటల్ పెడితే కూడా సక్సెస్ రేటు నాకు తెలిసి 30 to 40% సార్. 60% పిల్లలు ఎకనామికల్గా ఇబ్బందులు పడేటోళ్ళే ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని కూడా. ఎందుకంటే మెయింటైన్ చేయలేక సర్వీస్ చేయడానికి రెడీ ఉన్న మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోయి దానికంటే ఐఎంఏ నేను అనుకుంటున్నా సార్, ఐఎంఏ కనుక గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చి రూరల్లో మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఎన్విరాన్మెంట్ ఇవ్వండి, వసతులు కలిపియండి, దాంతోపాటు మంచి జీతాలు ఇవ్వండి, మేము ప్రజల ఆరోగ్యం కొరకు కష్టపడతామని ప్రెజర్ తేవాలి. ఇట్లాంటిది ఐఎంఏ చెయ్యాలి కదా, ఐఎంఏ చేయాలి. కానీ చెయ్యట్లేదు ఐఎంఏ వాళ్ళు. ఇంకోటి కూడా అడగాలి, ఇప్పుడు మండలాల్లో కానీ విలేజెస్ లో కానీ హాస్పిటల్స్ కానీ క్లినిక్ పెట్టుకునే వాళ్ళకి ఎకనామిక్ గా కూడా రాయితీలు ఇవ్వాలి. వాళ్ళకి లోన్స్ చాలా చీప్ రేట్ లో ₹1 వడ్డీ అంటుంటారు. అట్లా ₹1 హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ గాన ₹1 వడ్డీ రుణాలు డాక్టర్లకి పోయి పనిచేసే వాళ్ళకి డెఫినెట్ గా ఇవ్వాలని. సబ్సిడీ ఎక్విప్మెంట్ కొన్నా లేకపోతే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా దాని మీద మీరు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి క్వాలిఫైడ్ వైద్యుడికి నిజంగా హార్ట్ఫుల్ గా పోయేటోళ్ళకి హెల్ప్ చేయాలి మనం. అవును, చేస్తే ప్రజలకు బాగా చేసిన వాళ్ళం అవుతాం. అవును, డెఫినెట్ గా సార్. ఇంకా మీరు ఏం చెప్పగలుగుతారు, ఇప్పుడు నలిగేటువంటి 2 రాష్ట్రాలల్లో గ్రామీణ వైద్యులు ఉండాలా ఉండకూడదా? ఫస్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. గ్రామీణ వైద్యులు మనం వద్దు అనుకోవడంతో పోదు. ఓకే, మనం ఉండాలి అనుకుంటే కూడా అది అంటే పరిస్థితులను బట్టే ఉంటాయి. ఓకే, ఈ ఎకానమీ చెప్పాం కదా, ఇప్పుడున్న ఎకానమీ సరిపోదు. ఓకే, ఈ ఎకానమీ ఇంకా డబుల్ త్రిబుల్ అయినా కూడా మన హెల్త్ బడ్జెట్ పెరిగితే కానీ పోదు. ఓకే, ప్లస్ కొనుగోలు శక్తి, కామన్ మ్యాన్ కొనుగోలు శక్తి పెంచడం ద్వారా మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కేవలం ఒక 100 ఫ్యామిలీస్ కి భారతదేశంలో నడుస్తోంది. అట్లా కాకుండా ఇది అందరికీ చెందే విధంగా ఉండాలి. అవి చెందితే గానీ మనకి ఇది రాదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎవరు బాధపడినా ఏమనుకున్నా నేను ఒకటి చెప్తాను. మొన్ననే మోడీ గవర్నమెంట్ 16 లక్షల కోట్లు మాఫీ చేసింది కొంతమంది ఫ్యామిలీస్ కి. ఏది పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి. అవును, అంత డబ్బు ఇచ్చేటప్పుడు నువ్వు కనీసం హెల్త్ కోసము 1 లక్ష కోట్ల రూపాయలు ఇచ్చి ప్రైవేట్ డాక్టర్లకి మీరు పెట్టుకోండి అని సబ్సిడీ ఇస్తే ఎంత పుణ్యం చేసినట్లు అవుతుంది మోడీకి. అది ఎందుకు ఆలోచించడం లేదని అంటున్నాను. ఆర్ఎంపీ డాక్టర్లు మనం పోవాలనుకుంటే మాత్రం పోదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కేవలం 10% మాత్రమే ఉన్నింది వైద్యము మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు 40%కి వచ్చినాము. ఇంకా 60% జనాభాకి, అంటే ఎస్పెషల్లీ నేను పల్లెల గురించి మాట్లాడుతున్నాను, 60% జనాభాకి డాక్టర్లు లేరు గాన వీళ్ళని చూసేది ఆర్ఎంపీ వైద్యులే గాన ఇప్పట్లో మనం ఒక 10-15 ఏళ్లలో వీళ్ళని ఆపలేము. కాలక్రమేణా ఈ వ్యవస్థ మారితే వాళ్ళే అంతరించిపోతారు. అంటే సర్వీస్ ఏదైతే డోర్ స్టెప్ అంటాం కదా సార్, అవును, మీరు విలేజ్లలో పోయి మీరు అన్నట్టు క్వాలిఫైడ్ డాక్టర్లకు సబ్సిడీ ఇచ్చి, లేదు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, వాళ్ళు లేదు జీతాలు మంచి ఆకర్షణమైన జీతాలు ఇచ్చి తర్వాత వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కల్పిస్తే ఆటోమేటికల్లీ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది తగ్గుతుంది. కానీ ఇప్పుడు పిచ్ కేసులు వేసుకొని వాని వీని బెదిరించుకొని ఇవన్నీ అనవసరం ముచ్చట్లని నాకు అనిపిస్తుంది. అవునవును, వాస్తవం. ఇప్పుడుగా మనం ఏం చేయలేము. ఇప్పుడే 10,000 మంది డాక్టర్లు సంవత్సరానికి ఉత్పన్నమవుతున్నారు. వారు స్టార్ట్ అనేది రీసెంట్ గా గాన ఇంకా ఒక 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అయితే వాళ్ళు బయటికి రావడానికి. 6 ఏళ్ళు 7 ఏళ్ళు వాళ్ళు మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి అన్న 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళకి మొత్తం వ్యవస్థ మారుతుంది అంటే మారదు. సో 10-15 ఏళ్ళు పైన టైం పడుతుంది. సో అంతవరకు మనము ఈ వ్యవస్థతోనే పనులు నడపాలి. దీనికి ప్రత్యామ్నాయ వ్యవస్థ చూపించేంత వరకు ఆర్ఎంపీలు ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే కేసులు పెట్టినంత మాత్రాన వ్యవస్థను రూపుమాపలేరు. కేసులు పెట్టి వాళ్ళు వీళ్ళని బెదిరించినంత మాత్రాన వ్యవస్థ రూపు మారది అని డాక్టర్ గోవిందరెడ్డి గారి ఆలోచన, నా ఆలోచన కూడా. కానీ ఈ రూపు మాపే కార్యక్రమం మంచిదే, కానీ ఈ రూపు మాపే కార్యక్రమానికి ఒక పద్ధతి,
దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సినటువంటి వసతులు కల్పించినాక ఆటోమేటిక్గా ఆ వ్యవస్థ మాయమవుతుంది. దాని కొరకు ఎవరు దండయాత్రలు చేయాల్సిన అవసరం లేదు, పోరాటాలు కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎవరు పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అట్లాంటి వ్యవస్థ కొరకు దయచేసి చెప్తున్నా అందరిది ఈ వీడియో చూసి మీకు ఏ విధంగా అనిపిస్తే ఐఎంఏ డాక్టర్లకు కావచ్చు, గ్రామీణ వైద్యులకు కావచ్చు, మేము ఇప్పుడు నేను కానీ డాక్టర్ గారు కానీ మాట్లాడిన దానిలో ఎంత నిజం ఉన్నది అనేది మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ ఫీడ్బ్యాక్ అనేది మేము చేసే పని మీద మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద ఆధారపడుతుంది. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్తోని ఇంకా మేము ఏం నిర్ణయాలు తీసుకోవాలా, ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా. కాబట్టి మేము ఏది మాట్లాడినా గోవిందరెడ్డి సార్ అయినా లేకపోతే నేనైనా కూడా మాట్లాడేది ఏంటంటే ప్రజలకి అందుబాటులో వైద్యం అనే విషయంతోనే మేము పోరాటం చేస్తున్నాం. లేదు నేనేదో ఐఎంఏలు బంధువులు లేకపోతే ఆర్ఎంపీలు పిఎంపీలు ఏదో బంధువులు వాళ్ళ కొరకు పోరాటం చేసేది ఏం లేదు మేము. సో ఎవరు ఏం చేసినా వైద్యం కొరకు జనాలకి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి వ్యవహారం గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇంకా నడిపియండి, మంచి వైద్యం అందిస్తాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.